అందరికీ నమస్కారం. అవధానుల విజయలక్ష్మి గారు రాసిన మంగపతి డజనున్నర మినపట్లు 7వ భాగంలోకి వెళ్ళిపోదాం. అన్నయ్య గారు, మీరు చేసిన పని ఏమీ బాగాలేదు. నేను మీ మీద ఎంత నమ్మకం పెట్టుకున్నాను, మీరేమో ఇలా చేశారు ఆయాసపడుతూ అంది. తెల్లబోయి చూస్తూ ఉండిపోయాడు మంగపతి. నేనేం చేశాను చెల్లెమ్మా? బిక్కమొహం వేసుకొని చూస్తూ అడిగాడు మంగపతి. మీకు నేనేం చెప్పాను? మధ్యాహ్నం సాయంత్రం మేము సినిమాకి వెళ్తున్నాం, కాస్త మా ఇంటిని జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పానా లేదా? మేమిలా బయటకు వెళ్ళామో లేదో మీరు ఆ మురికి కాలువ వైపు షికారుకు వెళ్ళిపోయారు. మా ఇంట్లో దొంగలు పడి దోచుకుంటే ఏమయ్యేది? నిష్ఠూరంగా అంది పక్కింటి చెల్లెమ్మ. అమ్మయ్యా, నా చేపల పూజ విషయం కాదన్నమాట. ఇంకా ఈవిడ అంత తిట్టినా పర్వాలేదు అని మనసులోనే గంతులేశాడు మంగపతి. చెల్లెమ్మ, నేను కాలువ వైపు వెళ్ళానని మీకు ఎలా తెలిసింది? ఉత్సుకతతో అడిగాడు. ఇందాక వచ్చాడుగా బెంగాలీ బాబు, అతను చెప్పాడు అక్కసుగా అంది. ఇంకేమైనా చెప్పాడా? కాస్త అనుమానంగా అడిగాడు. ఇంకేం చెప్తాడు? తను కూడా అనుమానంగా చూస్తూ అడిగింది. గతుక్కుమన్నాడు మంగపతి. తానే ఈవిడికి అనుమానం కలిగిస్తున్నాడు. మంగపతి, నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండాలోయ్. అబ్బే, మామూలుగా అడిగాను, గొంతు మామూలుగా పెట్టి అన్నాడు. అన్నయ్య గారు, ఆ బెంగాలీ బాబు నాకు ఓ విషయం చెప్పాడండి. మీతో చెప్పొద్దన్నాడు, కానీ మిమ్మల్ని చూసి జాలేసి ఉండబట్టలేక చెప్పేస్తున్నా. నేను మీకు చెప్పానని మీరు ఆ హర్నాథ్ బాబుకి చెప్పకండే. చెప్పను చెల్లెమ్మా. ఏమన్నాడేమిటి? మరే, మీరు అతని ఫీజు ఎగ్గొట్టేద్దామని చూస్తున్నారట. ఊహో, మా అన్నయ్య అలాంటి వాడు కాదు, మర్చిపోయి ఉంటాడు. ఇప్పుడు మీరు వెళ్ళి అతన్ని అడగండి, ఇచ్చేస్తారు అని చెప్పాను. అయితే నువ్వా తల్లి ఆ మహానుభావుణ్ణి నా మీదకి తోలింది అని మనసులో అనుకుంటూ 3 రూపాయల పావలా ఇచ్చేశాలండి. అమ్మో అమ్మో, 3 రూపాయలు తీసుకున్నాడా? మహా కకృతి మనిషిలేండి. సరే అన్నయ్య గారు, నేను వెళ్ళొస్తా. సినిమా హాలు దగ్గర కరెంటు వచ్చేసి ఉంటుంది. ఇందాక కోపంలో ఏదో అనేశాను, ఏమనుకోకండే. నేనెందుకు అనుకుంటాను చెల్లెమ్మా, మీరు నా చెల్లెల్లాంటివారు హుషారుగా అన్నాడు మంగపతి. 5 నిమిషాల్లో మొగుడు పెళ్ళాలిద్దరూ బయటికెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళాక 5 నిమిషాల తర్వాత బాత్రూంలో దూరి 2 నిమిషాల్లో స్నానం పూర్తి చేసుకొని ఫడాఫడా 2 కొబ్బరికాయలు దేవుడి ముందు కొట్టేసి ఒక కొబ్బరికాయని తడిగుడ్డలో చుట్టి భద్రంగా గూట్లో దాచి లుంగి పైకి ఎగ్గట్టి 2వ కొబ్బరికాయతో కొబ్బరి పచ్చడి ఎడాపెడా రుబ్బి పారేశాడు. కాలువలోకి కాదులేండి, ఒక రాచిప్పలోకి. ఇంకా ఇప్పుడుంది అసలు పని. రుబ్బిన అట్లపిండిని చేతిలో వేసుకొని ఉఫ్ అని ఊదడం మర్చిపోకూడదు అనుకున్నాడు మంగపతి. పప్పు బియ్యం కలిపి నానబెట్టిన గిన్నె మూత తీసి చూశాడు. గిన్నెలోకి చూసిన మంగపతికి మతిపోయింది. మతిపోతే పోయింది కానీ మర్చిపోయిన సైన్స్ సూత్రం గుర్తొచ్చేసింది. బియ్యమును పప్పును నీళ్లలో నానబెట్టినచో అవి ఆ నీటిని పీల్చుకొని ఘనపరిమాణం 2 రెట్లు అగును అన్నదే ఆ సైన్స్ సూత్రం. డజనున్నర మినపట్లకని ఉంచుకున్న పప్పు బియ్యాల మిశ్రమం ఉబ్బి 3 డజన్లకు సరిపడా తయారైంది. తినేద్దాం తినేద్దాం, 2 రోజులు 3 పూట్ల మినపట్లు తినేద్దాం మనసులోనే తనకు తాను ధైర్యం చెప్పుకున్నాడు మంగపతి. రుబ్బురోలు ముందు కూర్చుని లేచింది నిద్ర లేచింది పురుషుల లోకం, దద్దరిల్లింది మహిళా ప్రపంచం అని జోరుగా హుషారుగా పాడేసుకుంటూ బర్రు బర్రుమని పప్పు రుబ్బసాగాడు మంగపతి. పప్పు కొంచెం నలిగిన వెంటనే మధ్య మధ్యలో నీళ్లు చిలకరిస్తూ అలా పాడేసుకుంటున్నప్పుడు గుర్తొచ్చింది మరో విషయం. నిర్ఘాంతపోయాడు మంగపతి. అరే, తన విషయం ఎలా మర్చిపోయాడు? ఈ పప్పు కనీసం 3 వాయల్లో రుబ్బాలి. ఒక్కొక్క వాయకి కనీసం గ్లాసెడు నీళ్లు చిలకరించాలి. అంటే నానిన పప్పుకి కనీసం 2 రెట్లు అవుతుంది రుబ్బిన పిండి. అంటే తను 2 రోజులు కాదు 4 రోజులు తినాలి మినపట్లు. తినేద్దాం తినేద్దాం, 4 రోజులు తినేద్దాం, కొబ్బరి పచ్చడితో లాగించేద్దాం గొంతెత్తి పాట పాడుకున్నాడు మంగపతి. ఇంకా పిండి మెత్తగా అయ్యాక దానిని పరీక్షించే పద్ధతి గుర్తొచ్చింది మంగపతికి. 2 చేతులు కలిపి దోసిలి నిండా తలంబ్రాలు పోసే పద్ధతిలో దోసిలి నిండా రుబ్బిన పిండిని తీసుకున్నాడు మంగపతి. మొదట ఊపిరి దీర్ఘంగా గట్టిగా లోపలికి తీసుకొని తర్వాత బలమంతా ఉపయోగించి ఉఫ్మని ఊదాడు. దూది ఉండలు గాలిలో ఎగురుతున్నట్లు దోసల పిండి గాలిలో ఎగరసాగింది. అబ్బా, అచ్చం ఆకాశంలో తెల్లని మేఘాలు ఎగురుతున్నట్లుంది. అసలు ఎగురుతున్న ఈ పిండి మీద ఒక గేయం కూడా రాసేయవచ్చు. ఈ అట్ల పని అయ్యాక గేయం పని చూడాలి అని తెగ ముచ్చట పడిపోయాడు మంగపతి. కానీ ఆ ముచ్చట ఎక్కువసేపు నిలవలేదు. ఎగిరిన పిండి మేఘం వంటి ఒక మంగపతి మొహం మీద వాలింది. ఎగిరిన పిండి మేఘం ఒకటి మంగపతి మొహం మీద వాలింది.
మంగపతి మొహం చూడగానే ఆ మేఘానికి ముద్దొచ్చి కొంత ముక్కులోనూ కొంత కళ్ళల్లోనూ దూరింది. ఉక్కిరిబిక్కిరైన మంగపతి మొహం కడుక్కోవడానికి బాత్రూం కొళాయి దగ్గరికి పరిగెత్తాడు. బాత్రూం నుండి తిరిగి వచ్చి వంటింట్లోకి ప్రవేశించగానే తను కైలాసానికి కానీ రాలేదు కదా అని అనుమానం వచ్చింది మంగపతికి. ఎందుకంటే వంటింటి నిండా తెల్లని పిండి మేఘాలు పరుచుకొని కైలాసాన్ని తలపిస్తున్నాయి. వంటింటి గోడల మీద, నేల మీద, గట్టు మీద ఎక్కడ పడితే అక్కడ పిండి మేఘాలు. దెబ్బకి మనసులోని కవిత్వం ఎగిరిపోయింది. రుబ్బడం సంగతి ఎలాగున్నా ముందు ఇవన్నీ శుభ్రం చెయ్యాలి. పక్కింటి చెల్లెమ్మ వచ్చే లోపల ఒక తడిగుడ్డ, ఒక పొడిగుడ్డ తెచ్చుకొని శుభ్రం చేయడం మొదలుపెట్టాడు. పిండి ముద్దలన్నీ పోయేసరికి సరిగ్గా 40 నిమిషాలు పట్టింది. రుబ్బిన పిండిని తను పక్కన పెట్టుకున్న కళాయి వేసిన ఇత్తడి గిన్నెలోకి తీశాడు మంగపతి. ఆ గిన్నె నిండిపోయింది. అటువంటి గిన్నెలు 3 అవసరం ఉంటాయని అర్థమైంది మంగపతికి. కానీ ఇంట్లో అంత సైజు గిన్నెలు 3 లేవు. ఇంట్లో ఉన్న అన్ని సైజుల గిన్నెలు పక్కన పేర్చుకున్నాడు మంగపతి. కాఫీ గిన్నె, పాల గిన్నె, మజ్జిగ గిన్నె, చారు గిన్నె, పులుసు దాకా వేడి నీళ్లు మరగపెట్టుకునే గిన్నె, అన్నం వార్చుకునే గిన్నె. 3 వాయిలు రుబ్బేసరికి అన్ని గిన్నెలు ఎంచక్కా అంచుల దాకా నిండిపోయాయి. మరికొంచెం పిండి మిగిలితే దాన్ని మరొక గిన్నె దొరక్క మరచెంబులో వేసేశాడు. అన్ని గిన్నెలు రుబ్బురోలు చుట్టూ పేర్చి వాటిని చూసుకుంటుంటే ఆనందంతో కడుపు నిండిపోయింది మన మంగపతికి. అప్పుడు గుర్తొచ్చింది రాత్రికి వంట వండుకోవాలని. అన్నం వండుకుందామంటే గిన్నె లేదు. అదండి ఇవాల్టి కథ. ఈ కథ మీకు నచ్చిందా? అయితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి.